ఆయన చిత్తము మనము దేవుడు మనకిచ్చిన బిడ్డలు దేవుని కొరకు బ్రతకాలి. ఆయన స్వాస్థ్యంగా మనం ఉండాలి. ఆయన స్వాస్థ్యంగా మనం ఉండాలి. ఆయన అబద్ధమాడు కనుక నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను. దేవుడు ఆశీర్వదిస్తున్నారు కనుక తప్పక ఆయన ఆశీర్వదిస్తారు మన బిడ్డల్ని. దాని గురించి మనం ప్రయాసపడవలసిన పని లేదు. కానీ ఆయన ఆశీర్వదించేది ఎలా అంటే ఆయన వెంట నడవాలి. ఆయన మన ముందే ఉంటారు, ఎక్కడ ఉండరు. ఆయన ప్రతి ఒక్క విశ్వాస ముందు ఉంటారు. ఆయన వెంట నడవటం మాత్రం మనం నేర్చుకోవాలి. ఆయన వెంట ఎవరు నడుస్తారో వాళ్ళు ఎవరు నడుస్తున్నా, నా గొర్రెలు నా స్వరమేను, అవి నన్ను వెంబడించును, వాటికి నేను నిత్య జీవము, అంటే అతడు చనిపోడు. నిత్య జీవం ఉన్నవాడు చనిపోవడానికి అవకాశం. చనిపోము అంతే. చచ్చిపోతామా? చనిపోము. అడ్రస్ మారుతుంది, నిద్రిస్తాం మనతో. అయితే మనము చనిపోము, కానీ మనకి ఇచ్చిన సమయాన్ని చాలామంది పాడు చేసుకుంటుంటాం. దేవుని వాక్యం వింటాము, కానీ వాక్యములకు లోబడము. దేవుడు ఏం చెబుతున్నాడు? ఆశ్రయిస్తాను నీ సొంతం. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు, ప్రతి ఒక్కరిని ఆశ్రయిస్తాడు. ఎందుకంటే ఆయనకి తెలుస్తున్నాం, నీ తల్లి నా తల్లి గర్భంలో మనం ఉండగానే ఏర్పరచబడక మునిపే దేవుడు మనల్ని ప్రేమించి రక్షించాక ఆయన ఏమన్నాడు తెలుస్తున్నా? ఏమంటే సృష్టించిన సృష్టిగత ఏమన్నాడు తెలుస్తున్నా? ఫలించు, అభివృద్ధి చెందు. ఆదామవ్వలతో అన్నమాట, నీతో నాతో కూడా అంటున్నాడు. ఫలించు, అభివృద్ధి చెందు. నేను నీకేం తక్కువ చేయను, ఇచ్చినాను. నేను నువ్వు ఏలు, నీవు నీ బిడ్డలు ఏలేవారు ఉండాలంటే కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటాము. మొక్కుబడిగా దేవుడు మొక్కుబడులు ఎప్పుడు ఆశించడు. నీ మొక్కుబడులు నాకెందుకు? నేను ఆశించింది ముందు నాకు ఇవ్వు. ఏమివ్వాలి? మొదటగా నీవు నాకు నీ హృదయాన్ని ఇవ్వు. ఆ తర్వాత నీ బిడ్డలను నా కొరకు ప్రతిష్ఠించు. ఎంతమంది ప్రతిష్ఠిస్తాం? ముందు మనం ప్రతిష్ఠించుకుంటే బిడ్డను ప్రతిష్ఠిస్తాం. బిడ్డను ప్రతిష్ఠిస్తే ఏమవుతుంది? ప్రేసరారా, జాన్వేశ్వరి తల్లి కన్నీరు కార్చింది. తన బిడ్డలందరినీ దేవుని కొరకు పెంచింది, కానీ నా బిడ్డలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలని ఎక్కడికో పంపించలేదు. వారు వెళ్ళి ఎవరో ఒక ఆయన చూస్తున్న మధ్య అమెరికా డాలర్ కంటే ఇంగ్లాండు, దాని పేరు నాకు తెలియదు, ఇంగ్లాండ్ డబ్బు ఎక్కువ అంట, మనకు డబ్బు ఎక్కువ వస్తాయంట. అందుకని అక్కడికి పోయి బాగా డబ్బు సంపాదించుకుని రావాలి. ఆ డబ్బులు సంపాదించుకునే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనము? కనుక ఆయన ఆశలు ఏంటంటే నీవు నేను ఈ లోకంలో జీవించిన కాలము ఆయన పని చేయాలి. ఆయన ఆశ్రయిస్తాడన్నాడు, మాట తప్పక ఆశ్రయిస్తాడు. ఆయన లెక్కలు మనకు ఆశ్రయిస్తాయి. మన బిడ్డను ఎక్కడ విడిచిపెట్టాడు. ఆయన కొరకు బిడ్డని పెంచాలి. పెంచింది ప్రేసలరా సమూయేలుని తల్లి. అంతేకాదు, అన్ని విషయంలో దేవుని కొరకు నువ్వు జీవించడం నేర్చుకున్నప్పుడు, నీ విధేయుడమైనప్పుడు క్రీస్తు స్వరూపులకు నీవు నీ బిడ్డలు ఎదగాలి. వారిని ఆయన దృష్టిస్తూ ఉంటాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నావు వాని పోషించగలవనిగా. మనసంతటితో దేవుని మీద ఆనుకున్నప్పుడు ఆ బిడ్డలు కూడా దేవుని కొరకు పిల్లలకు చెబుతారు, నిన్ను దేవుడు నాకు ఇచ్చింది ఆయన కొరకు బ్రతుకుడు కొరకు. ఎవరు చెప్పారన్నమాట? నిన్ను దేవుడు నాకు ఇచ్చింది ఆయన కొరకు బ్రతుకుడు కొరకు. ఎవరు చెప్పారన్నమాట? నువ్వే చెప్పుకుంటారు. మోషే తల్లికి మోషే నిచ్చినప్పుడు ఆ తల్లి చెప్పింది, నీవు హెబ్రీలను బానిసత్వం నుండి వీడిపించడం కొరకు దేవుడు నిన్ను ప్రేమించినాడు, సుందరుడుగా చేసినాడు, మరణము నిన్ను వెంటాడుతుండగా నిన్ను కాపాడినాడు. నా చేతకాక నేను తీసుకెళ్ళి ఆ యొక్క యోర్దానది ఒడ్డును భరవేశాను, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఇది దేవుని యొక్క ప్రేమ. సోదరా, నిన్ను నీ బిడ్డల్ని ఎక్కడ దేవుడు విడిచిపెట్టడం. అయితే నీ వంతు నీవు దేవునికి విధేయుడు కావాలి. నీవు దేవుని కొరకు బ్రతకాలి. నీ బిడ్డలు దేవుని కొరకు పెంచాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు పెరుగుతూ ఉంటావో నీ బిడ్డల మీద దేవుని ఆత్మ ఉంటుంది. రెండవదిగా, ఒక క్రైస్తవుడు దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు తనకు బిడ్డలు ఇచ్చిన తర్వాత ఆయన కృతజ్ఞత కలిగి జీవితకాలం ఆయన సేవించాలి. మనమున్నంత కాలము ఆయన సేవించాలి. ఎంతకాలం ఉంటామో ఇందాక చెప్పాం కదా, నేను చెప్పాను. మనం చనిపోము కనుక ఎంతకాలం ఉంటాము?
ఎంతకాలం ఉంటాం? ఎంతవరకు మీ విశ్వాసం? దేవుడు ఉన్నంత కాలం ఉంటాం. దేవుడు ఎంతకాలం ఉంటాడు? యుగ యుగములు ఉంటాడు. మనం ఎంతకాలం ఉంటాము? అంటే వాక్యం ఇన్నంత మాత్రం యుగ యుగాలు ఉంటామా? మనము దేవుని కొరకు బ్రతకాలి. మన తండ్రి ఆయన మన కొరకు ప్రాణం పెట్టే కనుక మనము కూడా ఆయన కొరకు సమస్తాన్ని అప్పగించాలి. ఇదే దేవుని యొక్క ఉద్దేశము. అందుకనే దేవుడు మనకు బిడ్డలు ఇచ్చినాడు. మనము మన బిడ్డలు దేవునితో ఉండి దేవుని రెక్కలకి ఉంటే ఏ అపాయం మన దగ్గర రావటానికి అవకాశమే లేదు. కనుక విశ్వాసంలో నీకు విశ్వాసం ఉంటే నీవు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేయాలి. ఆ తల్లిదండ్రులు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కన్నీరు ఆ బిడ్డను కాపాడుతూ ఉంటుంది. ఆ బిడ్డలు ఎదుగుతున్న కొలది దేవుని కొరకు ఎదుగుతారు. అవ్వమ్మ బిడ్డలు ఎదగలేదు, ఏలి యాజకుడైనా ఏలి బిడ్డలు ఎదగలేదు. కానీ ప్రియ సోదరుడా, హన్నా బిడ్డలు ఎదిగినారు. అంతేకాదు ఈ దినముల్లో జాన్ వెస్లీ తల్లి సుసన్న బిడ్డలు ఎదిగినారు, సేవకులైనారు. సేవకులైతే ఫలితం ఏంటి? ఎంతమంది కొన్నది ఆశ. సేవకులము కావాలి. దేవుడు నన్ను అందుకే సృష్టించారు. ఎందుకు? నేను నిన్ను పోషించగలను, నీ ముందు నిన్ను నడిపిస్తాను, నిన్ను పచ్చిక స్థలంలో కూర్చోబెడతాను. కానీ నీవు నా మాట విని నా వెంట నడువు. నేను అనేకుల కొరకు ఎలాగ వచ్చానో అలాగే నీవు నా కొరకు బ్రతుకు. ఆయన కొరకు నువ్వు బ్రతికినప్పుడు ఎక్కడ సిగ్గుపడవు. నీ బిడ్డలు ఎక్కడ విడిచిపెట్టు. నీకు అర్థం కాదు. నా బిడ్డలు బాగా చదివిస్తే కానీ జ్ఞానం గలవాళ్ళు ఎవరు అంటారా? జ్ఞానం ఇచ్చే దేవుడు, విద్యనిచ్చే దేవుడు, అవసరం ఇచ్చే దేవుడు, సమస్తం ఇచ్చే దేవుడు. కనుక నేర్పిస్తున్నారు, మొదట దేవుడు మన గృహంలో ఉండాలి. నాకు బిడ్డలు ఇచ్చిన దేవుడు నాతో ఉండాలి. ఆయన నాతో ఉంటే నేను ఆయన ఎక్కడికి ఉంటాను. కనుక నాకే సమస్యలు ఉండవు. నా బిడ్డలైనా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలి. అది నీకు అర్థమైనప్పుడు నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తాను. దేవుని ఘనపరిచినప్పుడు ఆయన కొరకు బ్రతుకుచు బిడ్డలకు చెబుతూ ఉంటావు, దేవుడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, మీరు ఎక్కడ పాపం చేయొద్దు. బిడ్డల కొరకైనా కన్నీరు కాల్స్తూ వారిని హెచ్చరిక చేసుకోవాలి. ఏలీ హెచ్చరిక చేయలేదు. ఏలీ బిడ్డలు మరణించినారు, మందసు మాసం నుంచి వెళ్ళిపోయినది. కానీ ప్రేసలరా, ఉభయదమైనటువంటి దేవుని బిడ్డగా దేవుని సేవకునిగా ఉండి భక్తి కలిగి జాగ్రత్తగా బ్రతుకుతున్నాడు. ఈ ఉభయదం జాగ్రత్తగా బ్రతుకుచు వారి బిడ్డల్ని హెచ్చరిక చేస్తున్నాడు. బైబిల్లో లేదు, మీరు బాగా చదివి పై ఉన్నతమైన మెట్టుకు వెళ్ళాలి, అమెరికా వెళ్తే నేను కూడా విమానంలో వస్తానని ఎక్కడ చెప్పలేదు. ఆయన ఒకటే చెప్పినాడు, దేవుని వల్ల భయభక్తి జీవించండి అయ్యా, ఆయన ఆత్మ మనతో ఉంటుంది, ఆయన మనతో ఉంటాడు, నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను చెప్పారు. ఆయన నమ్మదగిన వాడు కనుక మనం ఆయన కొరకు బ్రతికితే ఆయన మనతో ఉంటాడు. ఆయన మనతో ఉంటే ఆయన సమస్తమును కలిగిన వాడు. ప్రేసులరా, ఆయనలో ఏది కొరత లేదు. సృష్టికర్త అన్నీ సృష్టించారు, అన్నిటికీ అధికారి ఆయన. కనుక ఆయన మనకుంటే చాలు. ప్రేసులరా, ఆ తండ్రి ఉభయదము ఆ బిడ్డలకు చెప్పినాడు. ఆ బిడ్డలు ఆ తండ్రి మాటకు విధేయులైనారు. ఎక్కడి నుంచి వస్తుంది? మొదటి నుంచి వస్తుంది. అందుకనే ప్రేసులరా, ఒక సామెత ఉన్నది, ఏముంది? ఆవు చేలో మేస్తే దూడ గట్టుని మీద. నీవు లోకంలో తిరిగితే నీ బిడ్డలు దేవునిలో పెరుగుతారా? నీవు శరీరాన్ని జయించలేకపోతే నీ బిడ్డలు ఆత్మలు ఎదగలరా? సహోదరుడా, జాగ్రత్త. ఉభయదము పెరిగినాడు. మందసమును తీసుకొస్తున్నప్పుడు దేవుడు మాతో ఉన్నాడు గర్వించేవారు చాలామంది ఉంటారు. నేను క్రైస్తవుడిని, ప్రార్థన చేస్తున్నాను, మొక్కుబడి చేసుకున్నాను, ఆరాధన పెట్టుకున్నాను, కానుకలు ఇస్తున్నాను, గర్విస్తావా? నీ కానుకలు దేవునికి అక్కర్లా. ఆయన సమస్తం కలిగిన వాడు ఏమన్నా చూస్తున్నా, వేయి కొండల మీది పశువులన్నీ నావే. అయితే నేను కోరుకుంది ఒకటే, 16వ వచనం చదవండి, 50వ కీర్తన 16వ వచనము, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు దిద్దుకో, నీ హృదయాన్ని సరిచేసుకో, నీ హృదయం ఆ లోపం అంతా తీసేయి, నేను నీతో ఉంటాను. కనుకనే ప్రేసులరా, బైబిల్ చదవడం చాలామంది చదవరు, చాలామందికి తెలియదు కూడా.
అదేమంటే ఏదో వంక చెబుతూ ఉంటారు. బైబిల్ చదివినప్పుడు ఈ ఇతర పుస్తకాలను చదవలేరు. హృదయంలో ఎక్కడా సరే దేవుని కొరకైన మంట ఆసక్తి లేనప్పుడు పరిశుద్ధాత్ముడు ఏడుస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి.